రైట్. వివాహేతర సంబంధాలు, అక్రమ సంబంధాలు చివరికి హత్యలకి లేదా ఆత్మహత్యలకి దారి తీస్తూనే ఉంటాయి. అది మరోసారి ఇప్పుడు నిరూపించబడింది. కర్నూలు జిల్లాలో ఘోరమైనటువంటి హత్య జరిగింది. అక్రమ సంబంధాలు మొదట్లో బాగానే ఉంటాయి, మొదట్లో చాలా ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి. కానీ చివరికి వాటి డెస్టినేషన్ హత్య లేదా ఆత్మహత్య, చావులు, కేసులు, పోలీస్ స్టేషన్లు, జైళ్ళు, ఇవి మాత్రమే అక్రమ సంబంధాలు చివరికి దారి తీసేటువంటి పరిస్థితి. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన డిజిటల్లో ఎక్స్క్లూజివ్గా మనం చూస్తున్నాం. కర్నూలు జిల్లాలో చాలా దారుణమైనటువంటి హత్య జరిగింది అక్రమ సంబంధం పేరుతోటి. సో అదే గ్రామానికి చెందిన, ఏ గ్రామం అంటే సూదిరెడ్డిపల్లి అనే గ్రామం, కర్నూలు జిల్లాలో సూదిరెడ్డిపల్లిలో ఆ గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తిని కురువ శేషన్న, మనం ఫోటో చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా ఫోటో మనం చూస్తున్నాం. కురువ శేషన్న ఆయన ఒక మహిళతో, అదే గ్రామానికి చెందినటువంటి ఒక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నారు. దీంతో మహిళ యొక్క రిలేటివ్స్, వాళ్ళు భర్తనా లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తుల, సో వాళ్ళు ఏకంగా ఆయన ఇంటికి వెళ్ళారు. ఆయన ఇంటికి వెళ్ళి కత్తులతోటి, వేట కొడవళ్లతోటి ఆయన్ని అతి కిరాతకంగా హత్య చేసి చంపేశారు. సో హత్య చేసి చంపేసి అక్కడ దాకా వదలలేదు. చంపేసిన తర్వాత ఆ శేషన్న ఎవరైతే ఉన్నారో, హత్యకు ఎవరైతే గురయ్యారో, ఆయన కాలుని నరికి పోలీస్ స్టేషన్ దగ్గరలో పడేసి వెళ్ళిపోయారు ఆ నిందితులు. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మనం డిజిటల్లో విజువల్స్ చూస్తున్నాం. బైక్ పైన ముగ్గురు వ్యక్తులు బైక్ పైన ఆయన కాలుని నరికేసినటువంటి కాలుని తీసుకెళ్తూ అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర పడేయడం కోసం తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. మనం చూస్తున్నాం కురువ శేషన్న, ఈయన సూదిరెడ్డిపల్లి, కర్నూలు జిల్లా సూదిరెడ్డిపల్లిలో ఉంటారైనా. సో ఈయన ఒక మహిళతో, అదే గ్రామానికి చెందినటువంటి ఒక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నారని ఆరోపిస్తూ ఆయన్ను ఏకంగా అతి కిరాతకంగా చంపేశారు. కత్తులతో, వేట కొడవలతో చంపేసి ఆ కాలుని కూడా నరికేసి ఆ ముగ్గురు బైక్ పైన తీసుకెళ్తున్నారు. అక్కడ సమీప పోలీస్ స్టేషన్ దగ్గర ఆ కాలుని పడేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అది మనం ఎక్స్క్లూజివ్గా మనం చూస్తున్నాం. అక్కడ కురువ శేషన్న ఫైల్ ఫోటో మనం చూస్తున్నాం. సో ఇట్లాంటి అక్రమ సంబంధాలు, ఇట్లాంటి వివాహేతర సంబంధాలు చివరికి ఇటువంటి హత్యలకి, ఇటువంటి దానికి దారితీస్తాయని మరొకసారి ఇక్కడ మనం నిరూపించినట్టుగా మనకు కనిపిస్తోంది. హత్యలు లేదా ఆత్మహత్యలు, లేదంటే పోలీస్ స్టేషన్లు, కేసులు, ఇలాంటివి మాత్రమే ఇటువంటి వాటికి చివరి గమ్యంగా ఉంటుంది అనేది కర్నూలు జిల్లాలో మరో దారుణంతో మనకు మరోసారి అర్థమవుతుంది. సో మహిళతో రిలేషన్ పెట్టుకున్నాడని మహిళ యొక్క బంధువులు ఆయన్ని కిరాతకంగా చంపేశారు. రాత్రి ఇంటికి వెళ్ళారు, కొడవళ్లతోటి, వేట కత్తులతోటి ఆయన్ని కిరాతకంగా నరికి చంపేసి తర్వాత ఆయన కాలుని నరికి ఆ కాలుని కూడా పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్ సమీపంలో పడేసి వెళ్ళిపోయారు నిందితులు. మహిళ వివాహేతర సంబంధాలు, అక్రమ సంబంధాలు చివరికి హత్యలకి, ఆత్మహత్యలకి దారితీస్తాయి. చంపడమో లేదంటే చావడమో, ఇదే వాటి చివరి గమ్యస్థానంగా ఉంటుంది. ఇది ఒకటి కాదు, రెండు కాదు, ఇటువంటి ఘటనలు మనకు రెగ్యులర్గా సమాజంలో కనిపిస్తూనే ఉన్నాయి. సో అక్రమ సంబంధాల పేరుతో కుటుంబ వ్యవస్థని చిన్నాభిన్నం చేసుకుంటూ తమను తాము చంపుకోవడమా లేకపోతే చంపడమా, ఇటువంటి పరిస్థితులకు దారితీస్తాయి. సో ఎప్పుడైనా కూడా వివాహ సంబంధాలని హేళన చేసే విధంగా, వివాహ వ్యవస్థని అపహాస్యం చేసే విధంగా ఈ రకమైన అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్ల చివరికి అది ముందు ఆనందాన్ని ఇవ్వచ్చు, కానీ తర్వాత మాత్రం వీటన్నింటికీ సిద్ధపడాల్సిందే. ఆత్మహత్యల ఈ రకంగా ఏదో ఒకటి ఫైనల్గా దారితీస్తుంది. మనం అదే చూస్తున్నాం. కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. ఒక మహిళతో, సూదిరెడ్డిపల్లి అనే గ్రామానికి చెందినటువంటి కురువ శేషన్న అదే గ్రామానికి చెందిన ఒక మహిళతో రిలేషన్ పెట్టుకోవడం వల్ల, అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల చివరికి ఆయన హత్యకు గురి కావాల్సి వచ్చింది. ఆయనను చంపడమే కాకుండా ఆయన కాలుని నరికి, వాళ్ళు ఎవరైతే ఆ హత్యకు పాల్పడ్డారో వాళ్ళు ముగ్గురు కూడా బైక్ పైన ఆయన నరికి వేసినటువంటి కాలుని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ సమీపంలో అక్కడ పడేశారు. సో మహిళ సంబంధించినటువంటి వాళ్ళు, లేదంటే ఎవరైతే హత్యకు గురయ్యారో ఆ హత్యకు గురైనటువంటి శేషన్న కుటుంబ సభ్యులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం మనం.
మా నాన్నను కొట్టినారు సార్. మేము కింద మా ఇల్లు కొంచెం లోన్కి ఉంది సార్. పోయింటే పూర్తి పడిపోయినారు సార్. తొలుకొని పోయి కంప్లైంట్ ఇచ్చి హాస్పిటల్కి తోలుకుపోయినారు సార్. మా ఆయన నా కొడుకు, మా అమ్మ నేను పోయినాం సార్ కంప్లైంట్ ఇద్దామని. పోయింటే సార్ ఇట్లా సుధిరెడ్డిపల్లి సార్ కంప్లైంట్ తీసుకొని అంటే ఏం పేరు అంటే ఇట్లా చేసన్న సార్ అంటే ఇంతవరకు పెట్టినారు అంటే మళ్ళీ వాళ్ళు కూడా పెట్టినారు రిటర్న్ కేసు. అదే రేప్ కేసు కింద పెట్టినారంట సార్. అంటే అట్లా కాదు సార్, వాళ్ళే ఇట్లా కొట్టినందుకు అట్లా పెట్టినారు సార్. అదంతా నిజం కాదు సార్, అబద్ధం. వాళ్ళు బాగా ఉన్నోళ్ళు సార్. మేము చూస్తే బీదల్లో బలగం ఉన్నోళ్ళు వాళ్ళు అని చెప్తే మళ్ళీ బలగం ఉన్నోళ్ళ జోలు మీరు ఎందుకు పోయినారమ్మా, పొద్దునేకి రాపోండి అని చెప్పినారు సార్. రాసుకెళ్ళారుగా పొద్దునేకి పోయింటే సాయంత్రం రాండి అని చెప్పినారు సార్. సాయంత్రం మేము ఫోన్ చేసేంత వరకు రావద్దని చెప్పి పోలీసులు అప్పటికే ఈ మనుషులు చంపేసినారు సార్. మా నాయన వచ్చి విపరీతంగా చంపేసినారు, కాళ్ళు నరికేసినారు, రూమ్ వల్ల రక్తమే. 4 వచ్చినారు సార్. ఒక ఆయన వచ్చి అమ్మ కేసులు వద్దు, గొడవలు వద్దు, రాజవుదామని చౌదరి వచ్చినాడు సార్. మా ఆయనతో ఫోన్ మాట్లాడి వద్దు ఇవాళప్పుడు పొద్దున మాట్లాడదామంటే లేదు ఇప్పుడే మాట్లాడదాము, పొద్దున పూట మా వాళ్ళు ఎవ్వరు ఉండరు, పెద్ద మనుషులు ఎవ్వరు ఉండరు, ఇప్పుడే మాట్లాడదాము అనుకుంటే ఇంట్లోకి వచ్చినాడు. ఇంట్లోకి వచ్చి అది ఇదని చెప్పుకుంటూ వాళ్ళ తమ్ముళ్ళు కొడవెళ్ళు వెనక పెట్టుకొని వచ్చినాడు సార్. కొడవెళ్ళు వచ్చి మా ఎవరు లేరు సార్, నా కొడుకుని బయటకు పంపించినారు వాళ్ళు. అది ఇది బయట అద్దాప అని నేను ఒక్కదాని ఉంటే చౌదరి అనే తోడు నా చేతులు బిగ్గర పట్టుకున్నారు. 3 పోయి మా నాయన నరికినారు సార్ కాలు మళ్ళీ పట్టుకొని నన్ను వాళ్ళని ఎవరు ఏం చేసుకోలేరు, ఎక్కడో భూమి పోయినా చింతలే, మమ్మల్ని ఎవరు ఏం చేసుకోలేరని బగ్గిపోయినా ఇట్లా అందరూ ఊరు మందికల్లా చూపించుకుంటూ పోయినారు సార్. అంత వాళ్ళకి బలగం ఉందని సార్. మేము 5 మంది ఆడపిల్లలు ఏం చేసుకోలేరని వాళ్ళు ఇట్లా చేసినారు సార్. మీరే న్యాయం చేయాలి సార్. అక్కడ పోలీసులు న్యాయం చేయలేకుంటే మీరైనా న్యాయం చేయాలి సార్. మేము బీదోళ్ళం సార్, 5 మంది ఆడపిల్లలు. మేము ఒక్క కొడుకున్నారు సార్, మా తమ్ముడు ఒక్కడు. మీరు న్యాయంగా చేయండి సార్. వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి సార్. ఈరోజు వాళ్ళు మా నాన్నకి జరుగుతుంది, రేపు మాకు జరుగుతుంది సార్. మేము బీదోళ్ళం కదా సార్, ఖచ్చితంగా న్యాయం జరగాలని అడుగుతున్నాం సార్. నా పేరు శకుంతల సార్. కర్నూలు జిల్లా సూదిరెడ్డిపల్లిలో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని శేషన్న అనే వ్యక్తిని రాత్రి వెళ్ళి అతి కిరాతకంగా చంపేశారు. కత్తులతో, వేట కొడవలతో ఆయన్ని కిరాతకంగా హతమార్చడమే కాదు, ఏకంగా ఆయన కాళ్ళని నరికేసి 3 ఎవరైతే మనం చూస్తున్నాం విజువల్స్లో, ఆ 3 బైక్ మీద వెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గర వదిలేసి వెళ్ళారు. ఇందాక మనం మాట్లాడుతున్నాక చూసాం వాళ్ళ సోదరి, ఇప్పుడు ఎవరైతే మృతుడున్నాడో శేషన్న వాళ్ళ సోదరి మాట్లాడారు. సో వాళ్ళు కూడా ఉల్టా మా పైన మళ్ళీ కేసులు పెడుతున్నారు, సో మళ్ళీ మాదే తప్పున్నట్టుగా వాళ్ళు కేసులు పెడుతున్నారు అనేది చెప్తున్నారు. డెఫినెట్గా ఇటువంటి వ్యవహారాలలో, ఇటువంటి సంబంధాలలో చివరికి ఇట్లాగా పోలీస్ స్టేషన్లు, చంపడాలు, చావడాలు, హత్యలు, ఆత్మహత్యలు ఇవి రెగ్యులర్గా మనకు కనిపిస్తూనే ఉన్నాయి. అయినా కూడా ఇవి ఆగే పరిస్థితి కనిపించట్లేదు. సో ఇటువంటివి చూసైనా కూడా కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు ఒకసారి మనం చూద్దాం. సూదిరెడ్డిపల్లి సార్, మేము భార్యాభర్త పండుకుంటుంది. చౌదరి అంటారు, గోయింది అంటారు సార్. వాడిని కుమారు, బీస్పల్లి, పర్ష 4 వచ్చినారు సార్. వచ్చి పండుకున్న వాళ్ళు వాకిళ్ళు గడేసుకొని పండుకుంటుంది సార్. రాళ్ళు ఇంత గడ్డలు ఎత్తేసారు సార్. వాకిల మీద, గడెలు కూడా తెరుచుకున్నాయి సార్. నన్ను ఎత్తికిడ తలిగా సార్. మా వాయినని వేసేసి ఇంత బాధినారు సార్. ఇంత గడ్డలేసి, కట్టెలేసి కొట్టినారు సార్. కొట్టి వదిలిపెట్టిపోయింటే కొంచెం బాగుండగానే పోలీస్ స్టేషన్ తీసుకుపోయినాం సార్. పోలీస్ స్టేషన్కి వేసుకొని పోయింటే పోలీసులు ఉండరు కదా అని అనుకుంటే మేము. వాళ్ళు సాయంత్రం రాపోరి, రేపు రాపోరి అంటే సార్. మాకేం పట్టించుకోలేదు పోలీస్ స్టేషన్లో. ఎంత చెప్పినా కూడా నిన్న 6 గంటలకు రామన్నారు. మేము ఫోన్ చేసే వరకు రావాకంటారు సార్. పోలేదు సార్. 6 గంటలకు వచ్చి వాళ్ళు 4 పానమే తీసారు సార్. మళ్ళీ వచ్చి కత్తులు, గొడ్డెన్లు తీసుకొని రూమ్లో పండుకోండి, మాతర్లు వేసుకొని ఇంత రొట్టె తిని పండుకోండి సార్. పండుకున్నోనే కాలు తెగ్గోసి ఇట్లా కాలు తీసుకొని అమ్మడి కాలు ఇట్లా పైకెత్తి సార్ తీసుకొని పోయినారు, చంపినారు సార్. గొంతు నొక్కి ఇట్లా ఒత్తి
నాలుక మీద దిండేసి మూతి మీద వచ్చి చంపేసిపోయారు సారు. నా కొంప మునిగిపోయే సారు, వలిగాలో నా మూడు పోయినట్ట. ఏం లేదు సార్, మా ఆయన కొంచెం తాగి తిట్టుకుంటూ వచ్చినాడు, అరుచుకుంటూ వచ్చినాడంట సార్. తాగిన వాళ్ళు బీబుంది, తాగినాడు, అరుచుకుంటూ వచ్చినాడు సార్. అరుచుకుంటూ వచ్చింటే ఇంత పని జరిగింది సార్. ఏం లేదు సార్, ఇళ్ళ పక్కల మంచిగానే ఉన్నాం, ఏం గొడవలు ఏం లేవు సార్. ఎవరితో కొట్లాడలేము సార్ మేము, ఏం లేదు సార్. నా పేరు చిట్టమ్మ సార్, కుర్వ చిట్టమ్మ అంటారు సార్. ఎస్, మృతుడి భార్య రోదిస్తూ చెబుతోంది అతి కిరాతకంగా వచ్చి చంపేశారు, కొడవళ్లతోటి వేట కత్తులతోటి వచ్చి అతి దారుణంగా, అత్యంత దారుణంగా చంపేశారని కూడా ఆమె రోదిస్తుంది. మాకు ఇప్పుడు మా కుటుంబం ఎట్లా, మాకు కుటుంబం రోడ్న పడింది అంటూ ఆమె రోదిస్తూ ఉంది. సో కర్నూలు జిల్లా సూదిరెడ్డిపల్లిలో జరిగినటువంటి దారుణం ఇది. అదే గ్రామానికి చెందిన ఒక మహిళతో శేషన్న అనేటువంటి వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆ మహిళకు సంబంధించినటువంటి వ్యక్తులు, బంధువులు వచ్చి అతన్ని అత్యంత దారుణంగా, అమానుషంగా, కిరాతకంగా చంపేశారు. చంపడమే కాకుండా ఆయన కాలుని నరికి, మనం చూస్తున్నాం విజువల్స్లో, బండిపైన తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ సమీపంలో వదిలేసి వెళ్ళారు. ఎస్, అంటే పోలీసుల వర్షన్ ఏంటి మరి, దీంట్లో జరిగింది ఏంటి, ఎందుకు ఇంత దారుణం జరిగింది, మరి గతంలో కూడా ఇటువంటి ఏమన్నా వాళ్ళ గొడవలు జరిగాయా, లేకపోతే ఏమన్నా ముందేమన్నా హెచ్చరికలు చేశారా, అయినా వినలేదా, ఎందుకు మరి ఈ రకంగా జరిగింది, ఇంత పెద్ద దారుణం ఎందుకు జరిగింది, పోలీసులు ఏమంటున్నారు, మా కర్నూలు ప్రతినిధి పోలీసులతో మాట్లాడిన ఫేస్ టు ఫేస్ ఒకసారి చూద్దాం మనం. నగర సమీపంలో సుదిరెడ్డిపల్లె గ్రామంలో దారుణ హత్యకు గురైనటువంటి ఘటన చోటు చేసుకుంది. అయితే మనతో మాట్లాడడానికి చంద్రశేఖర్ రెడ్డి ఎస్ఐ ఉన్నారు. సార్ చెప్పండి, దుండగులు ఎవరైతే గ్రామంలో హతమార్చిన తర్వాత పోలీస్ స్టేషన్ ముందే ఆ యొక్క కాల్ ఏదైతే ఉందో స్టేషన్ ముందే పారేశారని సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. అసలు ఏంటి ఈ కేసు సంబంధించి ఎలా ముందుకెళ్తున్నారు, ఎలాంటి దర్యాప్తు చేస్తారు? ఈ కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని సూదిరెడ్డిపల్లె గ్రామంలో కుర్వ స్టేషన్ అతన్ని నిన్న అదే గ్రామానికి చెందిన కుర్వ పరశురాముడు మరియు వాళ్ళ బ్రదర్స్ 4 మెంబర్స్ కలిసి ఈ కుర్వ స్టేషన్ను కత్తులతో దాడి చేసి కాలును నరికి కాలు తీసుకెళ్లి బయటపడేయడం జరిగింది. దీనిపైన కర్నూలు రూరల్ సిఐ గారు మరియు డిఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అదే ఎవరైతే ఈ చంపడానికి ముఖ్య కారణం వచ్చేసి వాళ్ళ ముద్దాల యొక్క వాళ్ళ బంధువులకు ఇతనికి ఏదో అఫైర్స్ సంబంధించి అనుమానంతో చంపడం జరిగింది. దీనిపైన పూర్తిగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి త్వరలోనే ఎవరైతే చంపినారో ముద్దాయిలను వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు పంపడం జరుగుతుంది. అంటే గ్రామంలో ఘటన జరిగే ముందు పవర్ ఆఫ్ చేశారు. పవర్ ఆఫ్ చేసిన తర్వాత గ్రామంలో పోలీసుల దృష్టికి తీసుకురాలేదా? అంటే గ్రామంలో కూడా భయభ్రాంతులకు గురి చేశారు. అక్కడ హత్య చేసిన తర్వాత కాలనరికి గ్రామంలోనే ఊరేగింపుగా తీసుకెళ్లారని చెప్తా ఉన్నారు. అంటే మీ దృష్టికి ఏదన్నా వచ్చింది? పవర్ ఆఫ్ చేయడం అనేది ఏం లేదండి, మా దృష్టికి అలాంటిది ఏం లేదు. వాళ్ళ ఎవరైతే చనిపోయిందో వాళ్ళ కూతురు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లోకి వచ్చి వాళ్ళ దౌర్జన్యంగా ఇంట్లోకి వచ్చి చంపినది మాత్రం తెలుసు. మిగతా విషయాలు అయితే కాళ్ళను బయటికి తీసుకెళ్లడము, ఒక బైక్లో బయటికి తీసుకెళ్ళి పడేసినది మాత్రం తెలుసు. అంటే ఈ ఘటన కంప్లీట్గా గతంలో ఏదైనా తగాదాలు ఉన్నాయా, లేకుంటే వివాహేతర సంబంధ అఫైర్స్ ఉండడం వల్ల ఈ ఘటన జరిగింది? అంటే ఈ చనిపోయిన వ్యక్తికి మరియు ఈ చంపిన వాళ్ళకు కూడా ఇండ్లు పక్కపక్కన ఉండడం వలన వాళ్ళకు మనస్పర్ధలు అయితే ఉన్నాయండి. దీనిపైన ఇంకా పూర్తిగా సమాచారం రావాలి. ఇప్పటికే మీ దర్యాప్తులో ఈ ఘటనకు సంబంధించి నిందితులను ఏమన్నా ఇప్పటికే ట్రేస్ అవుట్ చేయడం జరిగిందా? ఆ యొక్క కేసు సంబంధించినటువంటి విశేషాలు ఎలా? నిందితులు అయితే ట్రేస్ అవుట్ జరుగుతుందని దానికి స్పెషల్ టీం ఏర్పాటు చేశాము, తొందరగా అరెస్ట్ చేస్తాం కూడా. ఇది మొత్తంగా కర్నూలు సమీపంలో దారుణ హత్య జరిగిన తర్వాత పోలీస్ స్టేషన్ ముందే ఈ దుండగులు ఎవరైతే ఉన్నారో హత్య చేసిన తర్వాత కాళ్ళను నరికి స్థానిక పోలీస్ స్టేషన్ ముందు పడేసి వెళ్ళారంటూ ఎస్ఐ చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా ట్రేస్ అవుట్ చేశాము. ఖచ్చితంగా ఏదైతే ఈ ఘటనకి ఎలా పాల్పడ్డారో, ఇప్పటికే గతంలో ఏదన్నా వీరికి తగాదాలు ఉన్నాయా లేకుంటే ఎఫ్ఐఆర్స్ ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. జర్నలిస్ట్ రావుతో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు. సో ఎస్, అది మా ప్రతినిధి కర్నూలు ప్రతినిధి శ్రీరామ్ అందించిన వివరాలు. ఇక్కడ పోలీసులతోటి ఎస్ఐతో మాట్లాడారు, ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి. సో ఆయన ఏం చెప్తున్నారు, వీళ్ళు
పక్కపక్కన ఉండేటువంటి ఇండ్ల వాళ్ళు వీళ్ళ ఇల్లు పక్కపక్కన ఉంటాయి, వీళ్ళకి కొన్ని గొడవలు కూడా ఉన్నాయి. సో దానికి తోడు అక్రమ సంబంధం కూడా ఉండడంతో ఉంది అని నిర్ధారణ అయింది. సో ఎవరైతే అతన్ని హత్య చేశారో, శేషన్నని అత్యంత దారుణంగా ఎవరైతే చంపేశారో వాళ్ళని ట్రేస్ అవుట్ చేసాం, వాళ్ళపైన కూడా కేసు చేశామని చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? సో బిగ్ టీవీ ప్రేక్షకులుగా ఇటువంటి సంఘటనలపైన మీ కామెంట్ ఏంటి? సో ఇట్లా అక్రమ సంబంధాలు, వివాహేతర సంబంధాలు చివరికి ఇటువంటి హత్యలకి, ఆత్మహత్యలకి, నేరాలకి దారి తీస్తుందా? మీరేమనుకుంటున్నారు? మీ కామెంట్స్ కూడా మీరు బిగ్ టీవీ లైవ్ చూస్తూనే మీరు కూడా కామెంట్స్ చేయొచ్చు. సో కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ఈ ఘటన ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. అత్యంత కిరాతకంగా చంపడమే కాదు, ఏకంగా ఆ మృతుడి కాలుని నరికి ముగ్గురు, మనం విజువల్స్లో చూస్తున్నాం, బైక్ పైన రాత్రిపూట ముగ్గురు వెళ్తున్నారు. సో అది నరికి మరీ కాల్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ సమీపంలో వాళ్ళు పడేసి వెళ్ళిపోయారు. సో పోలీసులు అయితే వాళ్ళని పట్టుకున్నామని చెప్తున్నారు, ట్రేస్ చేశామని చెప్తున్నారు, వాళ్ళపైన కేసులు కూడా నమోదు చేశామని చెబుతున్నారు. మీరేమనుకుంటున్నారు? ఇటువంటి వ్యవహారాలు, ఇటువంటి అక్రమ సంబంధాలు చివరికి ఏమవుతాయనుకుంటున్నారు? కొన్ని కామెంట్స్ కూడా మనకు వస్తున్నాయి. దాన్ని కూడా చంపాలి ఫస్ట్ అంటూ కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. దీంట్లో దారుణం ఏంటి సార్, ఇద్దరిని పంపిస్తే సరిపోద్ది, చంపేస్తే సరిపోద్ది అంటూ ఇట్లా ఒక కోపంతో, అంటే ఆగ్రహంతో కూడినటువంటి కామెంట్స్ కూడా మనం చూస్తున్నాం. సో ఇది కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్నటువంటి ఘటన. అక్రమ సంబంధం పేరిట సూదిరెడ్డిపల్లిలో ఒక మహిళతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడంటూ మహిళ బంధువులు ఆయన దారుణంగా చంపేయడం, తర్వాత ఆయన కాలుని నరికి పోలీస్ స్టేషన్ సమీపంలో పడేయడం మనం చూసాం. సో పోలీసులు అయితే కేసు నమోదు చేశారు, వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.